జవహర్ నగర్ లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం జవహర్ నగర్ అంబేద్కర్ విగ్రహం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జవహర్ నగర్ లో రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో మరింత ఆర్థికంగా చితికిపోతున్నారని, పేదల ఇండ్లను కూల్చివేయకుండా వారికి పట్టాలు, నల్ల కనెక్షన్ రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. అధికారులు లంచాలకు పాల్పడవద్దని, హితోపల్లి హైడ్రా వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాజీనగర్ బీజేఆర్ నగర్ పక్కకున్న ఆరుంధతి నగర్ అనేక కాలనీల పేరిట 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతవేలు దూరంలో ఉంటుంది. 12 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మొన్నటి ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డగా 14 ఏళ్ళు చేసిన ఉద్యమం కావచ్చు, నేను నా 25 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని చూసిన వాళ్ళుగా ఈ బిడ్డ రావాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తే గొప్ప మెజార్టీతో గెలిపించిన వాళ్ళు, మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిన తర్వాత దారపడ్డది మా ఇంటికి. బిడ్డ మా ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు హైడ్రా వాళ్ళు. రెవెన్యూ అధికారుల వల్ల కంటి మీద కొనుక్కొనడం లేదు. మేము మా సొంత జాగలో ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇల్లు నిర్మించుకోలేకపోతున్నాం. గద్దె లెక్క వాలిపోతున్నారు బిడ్డ. మేమందరం కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళం, పళ్ళు అమ్ముకొని బతికేటోళ్ళం, చికెన్ సెంటర్లలో పనిచేసి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బట్టలు ఉతికి బతికేటోళ్ళం, 4 ఇళ్లలో బోలుతో బతికేటోళ్ళం. మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలి పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చింది. మమ్మల్ని పట్టించుకుని నాదు లేడు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు 100 టీంలు వచ్చినాయి నాకు. నేనన్నా చూసి మా విక్రమ్ గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చారు. వాళ్ళ చుట్టాలింటిగా అంటారు. వాళ్ళ చిన్న పిల్లగాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని. మెదక్ జిల్లా కుటుంబం, వడ్లలో కుటుంబం అనుకున్నాను తెలిసి చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే ఆనాడు 2 గంటలు ఉంటే వాళ్ళు చెప్పిన భయంకరమైన విషయాలు చూస్తే నిజంగా ఈ బాలాజీ నగర్లో
ఈ జవహర్ నగర్లో ఎన్ని లక్షల మంది ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని చెప్పి మరింత లోతుగా ఆనాడు అర్థమైపోయింది. అందుకే ఈరోజు ప్రేమ్ మహేశ్వర రెడ్డి గారు, పవన్ గారు, మా శేషగిరి గారు, మా సురేందర్ యాదవ్ అరుణ గారు, మా కంటోన్మెంట్ మల్లికార్జున గారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చిండ్రు, అనేక మంది సొంత యాదవ్ గారు, అనేక మంది కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు, నాయకురాళ్ళు, పార్టీ నాయకులందరూ కూడా మీకు అండగా వచ్చింది. నేను మామూలుగా ఒకటే చెప్పిన, బాలాజీ నగర్, జవహర్ నగర్ వాళ్ళకు తోడుగా నేను పోత కావచ్చు, కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల అన్ని నియోజకవర్గాల నాయకులు రావాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసుకోవాలని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. మేము ఇవాళ ఈ మాట్లాడుతున్న మాటలు మా వాళ్ళు ఇప్పుడే చాలా మాటలు మాట్లాడిండు. నేను ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోయి నీ ముఖ్యమంత్రి చెప్పాలి, నీ రెవెన్యూ మంత్రి చెప్పాలి, నీ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మేం ఎవరి వ్యక్తిగతంగా ఎవరి మీద ఆరోపణ చేయడానికి రాలే, మేము ఇక్కడికి కొట్టడానికి రాలే, నేరుగా మేము వచ్చింది ఈ మూర్ఖపు దుర్మార్గపు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నా జవహర్ నగర్ మీద ఆలోచించాలని మాత్రమే వచ్చిన. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎవరిని చూసినా కూడా మా ఇంతకుముందు మా లీడర్స్ ఆఫ్ తీసుకొని వచ్చింది. రసీనా బేగం, నేను ఒక్కరి కన్నా ఒక్కరి మెడలో కూడా తులం బంగారం లేదు, ఒక్కరి మెడలో తులం బంగారం లేదు. ఎవరు వీళ్ళు? వీళ్ళంతా కూడా ఇంతమంది వీళ్ళు చెప్పిండ్రు, ఒక్క తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎవరికి ఉపాధి లేకపోయినా పొట్ట చేత పట్టుకొని వచ్చే అడ్డ నేను ఇంతమంది చెప్పినట్టుగా జవహర్ నగర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడికి వస్తే ఇక్కడ డంప్ యార్డ్ ఉంటుంది. ఈ డంప్ యార్డ్ వల్ల నాకు తెలిసి ఎవరు కూడా ఏ మాత్రం ఉపాధి ఉన్నా, ఏ మాత్రం కొంచెం మంచి జీవితం ఉన్నా బాలాజీ నగర్లో ఎవరు ఉండరు. ఇక్కడ పారే మురికి నీళ్లు, ఇక్కడ బోర్లేస్తే బాగుంటే వచ్చే ఆ దుర్గంధపు నీళ్ళు మాత్రమే కాదు, కెమికల్ వాటర్ తో చచ్చిపోతామని తెలిసి కూడా వస్తుంది ఇక్కడికి. ఇక్కడ వీచే గాలి పీల్చుకుంటే దవకాళ్ళ పాలవుతామని తెలిసి ఇక్కడ ఆ డంప్ యార్డ్ లో వచ్చిన పురుగులన్నీ కూడా శరీరం మీద వాళ్తే దద్దులు వస్తాయి. అంటే దద్దులు వచ్చినా చచ్చిపోతామని తెలిసినా ఆ విషపు నీళ్లు తాగినా గతి లేక గత్యంతరం లేక, ఇంతకుముందే ఒక ఆమె చెప్పిన ఆమె, నాకు భర్త లేడు సారు, నాకు భర్త లేడు, నాకు ముగ్గురు ఆడపిల్లలే. 24 ఏళ్ల క్రితం వచ్చిన జోషణ ఆమె పేరు రోజా. నేను వచ్చిన ఈ కాలనీ ఇప్పటి కాలనీ కాదు, 24 ఏళ్ల క్రితం నేను ఇక్కడ 30 గజాలలో ఇల్లు కట్టుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే 3 బిడ్డలు పెద్దోళ్ళైన వాళ్ళకు కొంచెం పెద్దోళ్ళైంది కాబట్టి దానికి కొంచెం రేకుల షెడ్డు నుంచి స్లాబ్ వేసుకుందామని చెప్పి అనుకున్నా. కానీ నా ఇల్లు నా కళ్ళ ముందే కూల్చేసిండు. నేను కాళ్ళ మీద పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు. వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడ్చిన్నాను. ఆరుంధతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్ళకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా,
30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు. ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పడుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూముల్ని నీ పార్టీ నాయకులు, డబ్బున్న వాళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేట, 30 మంది పేట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళకి 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ విషయం తగలేదా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉండే. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి కంటి మీద ఎప్పుడు కొడుకు లేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చిన నాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో, వాళ్ళ దగ్గర భూములు గుంజుకుంటారేమని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డదెక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్తి మీద పడ్డారు వాళ్ళు, నా ఆరుందతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్పేట బస్తీ చెరువు పక్క బండి కట్టుకున్న ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డలు అయితే 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత, తండ్రి, కొడుకు, ఇలా మనమడు అక్కడ రేకుల సెట్లు వేసుకున్నాడు. గవాటి మీద పడ్డది. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షులక తిరిగిన జొన్నల బండ కాడ ఇల్లు కొలగొడితే కబర్దా నా కొడుకు అని చెప్పి తిరిగినది. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా అస్మత్పల్లి చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కొలగొడితే కబర్దా అని చెప్పి నేనే తిరిగినా. ఈ 600 తిరిగిన బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా. నేను 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలా మంది అన్నారు హైడ్రా, ఆహా ఓహో, హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడ, ఏదో కాలువల మీద ఇల్లు కొలగొడతాడ అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కొలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియానే పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలీల జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ ఉండదు.